తేజస్వినోవధీతమస్తు नो विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। దుఃఖ నివృత్తి సుఖ ప్రాప్తి అని ప్రయత్నం చేసే ముముక్షుకు దుఃఖము పోగొట్టుకోవాల్సిన దుఃఖము లేదు, నీకు ప్రాప్తి చేసుకోవాల్సినటువంటి ఆనందము లేదు. ఎందుకంటే ఆనందం అనేది నీ స్వరూపమే, దాంట్లో ఏ విధమైన దుఃఖము లేదు అన్నదాన్ని ఉదయం క్లాస్లో మనం చూస్తాం. అదే ఒక స్వరూపాన్ని వర్ణన చేస్తూ చూడండి, యథా సర్వాంతరం వ్యోమ, ఆ శ్లోకం చూడండి, 3వ పేజీలో ఉందేమో. యథా సర్వాంతరం వ్యోమ, 5వ పేజీలో 19వ శ్లోకం, 5వ పేజీ 19వ శ్లోకం ఉంటుంది చూడండి. యథా సర్వాంతరం వ్యోమ వ్యోమ్నోప్యభ్యంతరో హ్యహం నిర్వికారో చల శుద్ధో అజరో ముక్త సదాద్వయః యథా సర్వాంతరం వ్యోమ వ్యోమ్నోప్యభ్యంతరో హ్యహం నిర్వికారో చల శుద్ధో అజరో ముక్త సదాద్వయః. యథా సర్వాంతరం వ్యోమ వ్యోమ్నోపి అభ్యంతరో హి అహం. మనం పంచమహాభూతాలను తీసుకుంటే దాంట్లో ఆకాశం అనేది అంతరహ అంటే లోపలుందని, లోపలుంది అంటే చాలా సూక్ష్మం, విశాలమైంది అని అర్థం. లోపల అంటే పృథ్వీ లోపల ఆకాశం ఉంది, అగ్ని లోపల ఆకాశం ఉందని కాదు. మరి సూక్ష్మము వ్యాపి. యథా సర్వాంతరో వ్యోమ, ఆకాశం అనేది ప్రత్యేక వస్తువునందు ఉంది, ప్రత్యేక శరీరంలో ఉంది. ఆకాశం అనేది శరీరానికి బాహ్యంలోనూ ఉంది, లోపల కూడా ఉంది. సర్వవ్యాపి అయినటువంటి ఆకాశం ఏ విధంగా సూక్ష్మమో, దానికిన్నా సూక్ష్మము ఆకాశాన్ని వ్యాపించుకున్న స్వరూపం. అంటే ఈ అహం, నేను అంటే ఇప్పుడు ముముక్షు అంటున్నాడు, అర్థం చేసుకుని నేను ఆకాశానికిన్నా సూక్ష్మమైన స్వరూపము, దేశ కాలానికి అతీతమైన దేశ కాలాన్ని కూడా వ్యాపించుకున్న స్వరూపము, నిర్వికార, ఏ వికారం అనేది కూడాను నా యందు రాదు. మనస్సులో దుఃఖం వస్తుంది, కానీ మనం మనస్తాదాత్మ్యంతో నేనే దుఃఖి అంటున్నాం. నా మనస్సులో దుఃఖం ఉంది అంటే కొంతవరకు కరెక్టే, తప్పేం లేదు. నా మనస్సులో ఇప్పుడు సంతోషం ఉంది అన్నా పర్వాలేదు, కానీ మనం ఏం చేస్తున్నాం, నేను సుఖి నేను దుఃఖి అంటున్నాం. కానీ మనస్సుకు సాక్షి అయినటువంటి స్వరూపిని కాదు, దుఃఖిని కాదు, నిర్వికార స్వరూపం. మనసులో ఏ వికారం వచ్చినా కూడాను ఆ స్వరూపం ఏ వికారం కూడాను రాదు. నిర్వికార అచల, చలన అనేది లేదు దాంట్లో. శుద్ధ, సంసార సంబంధం అనేది కూడాను ఏమాత్రం లేదు. సత్వ రజస్తమ గుణ సంబంధం అనేది లేదు. అజర, వృద్ధాప్యం అనేది లేదు. సామాన్యంగా వృద్ధాప్యంలో చాలామంది బాధపడతారు. శారీరక బాధ వేరు, అంటే శరీరం అనేది క్షీణమైపోతుంది. కానీ మనస్సులో ఏం బాధపడుతుంటారో, నేను పరాధీనమైపోయినాను అనుకున్నారు. ఎందుకు అటువంటి అభిప్రాయం వస్తుంది అంటే, శరీరమే నేనని జీవనం చేస్తున్నారు. ఈ శరీరము ఎప్పుడు పరాధీనమే, స్వతంత్రంగా ఉండదు ఇది. కానీ శరీరానికి నా భిన్నమైన స్వరూపం ఏదుందో దానికి బాల్యము లేదు, యవ్వనము లేదు, వృద్ధాప్యము లేదు. అజరహ
ముక్త సదా అద్వయ. ముక్త అంటే రెండో వస్తువు అనేది లేదు. రెండో వస్తువు అనేది ఉంటే బంధనం వస్తుంది. ఎప్పుడు రెండో వస్తువు అనేది లేకుండా అద్వయ స్వరూపం అంటే ఏకాకి. ఏకాకి అనే దాంట్లో, ఏకాంతం అనే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎవరు లేరు, విధి లేదు, ఏకాంతంలో ఉన్నాడు. భార్య పోయింది, పిల్లలు పోయినారు, ఎవరు లేరు, ఒకడే ఉన్నాడు అనుకోండి. చూసి ఎవరికైనా ఏకాంతంలో ఉన్నాడు అనిపిస్తుంది. కానీ మనసులో ఏం ఆలోచన చేస్తున్నాడు, యో నా గతి ఇట్లా అయిపోయిందే అని ఆలోచన చేస్తుంటాడు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరని. ఆ ఏకాంతం తట్టుకునేందుకు సాధ్యం కాదు ఆయన. కానీ ఇక్కడ సదా అద్వయ, రెండో వస్తువు లేని ఏకాంత స్వరూపం, ఏకాకి స్వరూపం అంటే ఆ అర్థంతో కాదు, తానే పూర్ణ స్వరూపం అని, నేను ఒంటరి అనేటువంటి భావన లేకుండా పూర్ణత్వంలో మిగిలిపోతాడు. అటువంటి అద్వయ స్వరూపం నేను. కానీ మన మనసుకు, మన బుద్ధి దేన్నైనా ఒప్పుకుంటుంది త్వరగా. ఇక్కడ వేదాంతంలో వస్తే ఒప్పుకోదు. తనకి ఏది మంచిదో దాన్ని పట్టుకోదు మనస్సు. తనకి ఏది మంచిది కాదో దాన్ని చాలా త్వరగా పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ దేవుడు ఉన్నాడని ఈ దైవ విచారాన్ని ఒక 15 రోజులు, నెల రోజులు చెప్పిన ఏమో స్వామీజీ అంటున్నాడప్ప నువ్వే ఆనందమని, అదేమో చూడాలి అంటారు అంతే. ఇంకా దాంట్లో నిశ్చయం రాదు. అదే ఏదన్నా ఒక్క కథ చెప్పినానంటే నేను, దైవం ఉంది, దైవం కాదు దైవం అంటారే, ఏమంటారు, దెయ్యమా, దెయ్యం ఉంది అని ఒక్క కథ చెప్పితే చాలు, 7 o'clock ఇంటికి పోయే సమయంలో అది కనబడుతుంది దెయ్యం. ఒక్కసారి కూడా మనసు ప్రశ్న వేసుకోదు, బుద్ధి సందేహమే చేయదు. స్వామీజీ దైవం ఉంది అన్నాడు, నిజంగా చూస్తాడా దెయ్యాన్ని అని ప్రశ్న వేసుకోదు. స్వామీజీ ఆ విచారంలో ఏం చెప్తే అది తీసుకొని వస్తుంది. కానీ దైవ విచారం, స్వరూప విచారం చెప్పితే అంత త్వరగా పట్టుకోదు. కనుక ఇక్కడ మళ్ళా మనకు ప్రశ్న వస్తుంది, ఏమని, అయ్యా మీరు చెప్తున్నారు నీకు దుఃఖం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నువ్వు ఆనంద స్వరూపమని. ఎక్కడ ఈ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, మళ్ళీ ఈ సంసారము ఇదంతా నాకు అంటుకొని ఉంటే నేను ఎక్కడ బ్రహ్మస్వరూపం? ఎందుకు ఇంత వివేకం చేసి చెప్పినా కూడాను దీన్ని వదులుకోలే, ఇంకా ఇక్కడే ఉంటాడు. బుద్ధి వినేంత వరకు వింటుంది, తన నిశ్చయమేమో అట్లే చేస్తుంది వ్యవహారంలో. కానీ అందుకే ఇంట్లో కూడా ఎందుకు ఒకరికొకరు భిన్నాభిప్రాయాలు వస్తాయంటే, ఒకరు చెప్పిన దాన్ని ఇంకోరు నిజంగా ఒప్పుకోరు. భర్త చెప్తే భార్య ఒప్పుకోదు, భార్య చెప్తే భర్త ఒప్పుకోడు. వినేంత వరకు విని వారికి ఏం కావాలో అదే చేస్తారు, వాళ్ళకి ఎట్లా కావాలో అట్లే చేస్తారు, వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లే ఉంటారు, కానీ మార్చుకోరు. బుద్ధి అంత వెంటనే మార్చుకోదు. అందుకోసం మళ్ళీ మనకు సందేహం వస్తుంది, ఏమి నాకు శరీరం ఉంది, ఇంద్రియ ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా, లేదంటే ఎట్లా మీరు అంటే దానికి సమాధానం ఇస్తున్నారు. కొంచెం ముందుకు జరుపుకోండి, మధ్యలో స్థలం లేకుండా. ఆ బ్యాగ్ ఈ పక్క పెట్టేసాము. జరగండి, నాది స్థలం అని భద్రంగా కూర్చో. చాలమ్మా మీరు హరి. ఓకే, నెక్స్ట్ నిర్వికల్పాత్మ ప్రకరణ అనే దాంట్లో చూడండి, నెక్స్ట్ శ్లోకం. అచక్షుష్ట్వాన దృష్టిర్మే తథా శ్రోత్రస్య కా శృతిః అవాక్వాన్నతు వక్తి స్యాత్ మనస్త్వాన్మతిః కుతః. అచక్షుష్ట్వాన దృష్టిర్మే తథా శ్రోత్రస్య కా శృతిః అవాక్త్వాన్నతు వక్తి స్యాత్ అమనస్త్వాన్మతిః కుతః. అప్రాణస్య న కర్మాస్తి
బుద్ధ్యాభావేన వేదిత విద్యా విద్యేతతో నస్తః చిన్మాత్రో జ్యోతిషో మమ అప్రాణస్య న కర్మాస్తి బుద్ధ్యాభావేన వేదిత విద్యా విద్యేతతో నస్తః చిన్మాత్ర జ్యోతిషో మమ నిత్యముక్తస్య శుద్ధస్య కూటస్థస్య విచాలినః అమృతస్యాక్షరస్యైవ అమృతస్యాక్షరస్యైవం అశరీరస్య సర్వదా నిత్యముక్తస్య శుద్ధస్య కూటస్థస్య విచాలినః అమృతస్యాక్షరస్యైవం అశరీరస్య సర్వదా. శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు ఇవన్నీ ఉన్నాయి, దీంట్లో వ్యవహారం చేస్తున్నాము. మీరు ఇది లేదు అంటే ఎప్పుడైతే వ్యవహారం చేస్తామో ఆ వ్యవహారంతో వచ్చేటువంటి బాధ సుఖము దుఃఖం ఏదుందో ఇది నాకు ఉంది కదా అంటే, అయ్యా నీకు ఈ శరీర సంబంధమే లేదు. అచక్షుష్వాన దృష్టిర్మే, చక్షురింద్రియం అనేది ఉంటే మనము ఆ చక్షురింద్రియంతో చూసేదానికి సాధ్యం. కానీ మీ స్వరూపానికి చక్షురింద్రియం అనేది అంటుకోలేదు. ఒకవేళ మీరు చూస్తున్నారంటే అహంకారము కన్నుతో చూస్తుంది, కానీ అహంకారానికి సాక్షి అయిన స్వరూపం చూడండి. ప్రారంభంలో ఏం చేస్తారంటే చూసేది అంటే కన్ను చూస్తుంది అని పెట్టుకున్నాం మనం వ్యవహారంలో. కనుక అయ్యా కన్ను కాదు చూసేది, కన్నుకు చూసేటువంటి యోగ్యత లేదు, కన్ను వెనక నువ్వు ఉన్నావు కనుక అది సాక్షినే కానీ కన్ను సాక్షి కాదు అని ఆ కన్నులో ఉండేటువంటి అభిమానాన్ని తీసేసి దానికోసం మరొక్కదాన్ని చూపెడుతున్నారు. మళ్ళీ అహంకారమే చూస్తుంది. అయితే కన్ను ఉపయోగం చేసుకుని అహంకారం చూస్తుంది అని అంటే అహంకారమే నా స్వరూపము, ఆ వ్యక్తిత్వమే నా స్వరూపం అనుకుంటే అయ్యా వ్యక్తిత్వం అనేది నేను ఫలానా అనే వ్యక్తిత్వము నీ స్వరూపం కాదు. ఎందుకంటే వ్యక్తిత్వ రహితమైన ఉనికి మరొకటి ఉంది. ఏది అది అంటే నిర్ధార భావనకి తీసుకుని పోయి అక్కడ వ్యక్తిత్వ రహితంగా ఉన్నావు నువ్వు, నేను ఫలానా అనేటువంటి వ్యక్తిత్వం లేకుండా ఉన్నావు, అదే నీ స్వరూపము, అదే సాక్షి. ఈ అహంకారం అనేది కూడాను సాక్ష్య అంటే నీకు విషయము, ఇది నీ స్వరూపం కాదు అని తీసేస్తారు. కానీ ఇప్పుడు అది సాక్షి అంటే ఎందుకోసం సాక్షిత్వం ఆరోపణ చేస్తున్నారు అంటే ఈ అహంకారంలో ఉండేటువంటి అభిమానం, శరీరంలో ఉండే అభిమానం తీసేసే దానికోసం అదే నీ స్వరూపము, అదే సమస్త జగత్తుకు సాక్షి అని సాక్షిత్వం ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అది కన్నుతో చూస్తూ ఉందా, చెవితో వింటూ ఉందా అంటే దానికి ఏ విధమైన అవయవాలు కూడాను లేదు. ఇవన్నారో నోడు బారమ్మ అంటే ఎవరికో సంతానం కలిగిందంట, వేరే వాళ్ళంతా పిలుస్తూ ఉంది ఆమె. వీడెవడో చూస్తున్నా అండి, వీడికి కన్నులు లేవు, చెవి లేదు, ఏమీ లేదు, పుట్టినాడు. అంటే మన స్వరూపానికి అచక్షుత్వాత్, దానికి నేత్రేంద్రియం లేదు కనుక దానికి దృష్టి అనేది లేదు, చూసేటువంటి క్రియ చేయదు అది. అంతేకాదు తథా శ్రోత్రస్య కా శృతి, అశ్రోత్రస్య కా శృతి, వానికి చెవి అనేటువంటి అవయవమే లేదు. ఇంకా శ్రవణం చేయాలంటే ఎట్లా? నిజంగా ఈ శ్రవణం ఎవరు చేస్తున్నారు? నేను అన్నప్పుడు ఇన్ని రోజులు మీరు విని, నేను అంటే ఏది అనేది అర్థమైంటే ఇప్పుడు నిజంగా నేను శ్రవణం చేస్తున్నాను అనేది కూడా తప్పు. ఎవరు శ్రవణం చేస్తున్నారు? నేను కాదు. ఎందుకు? ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనసు అహంకారం శ్రవణం చేస్తూ ఉంది. ఇది మీరా?
కాకపోతే ఇంక శ్రవణం ఎవరు చేస్తారు? శ్రవణం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? ముక్త స్వరూపం అది. అయితే స్వామిజీ ఒక్క మంచి మాట చెప్తున్నారు ఈరోజు. మీరు ఏమని? శ్రవణం చేసిన అవసరం కూడా లేదని. అబ్బా, ఇంకా వచ్చేదే వద్దు, నిజంగా వచ్చేది వద్దు. అదే దృష్టితోనే ఉండాలి ఎక్కడైనా. అదే దృష్టితో ఉండాలి. ఈ శ్రవణం చేసే అవసరం కూడా లేదన్నాడు స్వామీజీ. ఎందుకంటే నాకు శ్రోత్రేంద్రియమే లేదు, ఇంకా శ్రవణం ఎట్లా చేసేది? కనుక ఇంకా పోయి ఏం లాభం? అంతే కదా. కాదు, ఆ స్వరూపము ముక్త స్వరూపం, బంధనం లేనే లేదు. ఇంకెందుకు శ్రవణము అని మీరు నిశ్చయం చేసుకుని శ్రవణానికి రాకుండా పోయినా మంచిదే. కానీ అదే దృష్టి ఉండాలి, ప్రతి ఒక్క చోట అదే దృష్టి ఉండాలి. కొడుకు సర్టిఫికేట్ తీసుకుని వచ్చినాడు, చూస్తే ఫెయిల్ అయిపోయినాడు. ఎవరు కొడుకు, ఎవరు కొడుకు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి? నేను తల్లిని కాదు, తండ్రిని కాదు, నాకు ఎవరు లేను లేదు, నేను నిర్వికల్ప స్వరూపం. ఆ సమయంలో కూడా అట్లే ఉండేదైతే శ్రవణం మానుకున్నా కరెక్టే. కానీ మనం అనుకూలాని కోసం ముందే ఇష్టం లేదు శ్రవణానికి వచ్చేదానికి. ఏదో అబ్బాయి ఇది దొరికింది, అట్లా కాదు. ఆ స్వరూప దృష్టితో మీరు చూసినప్పుడు ఇంకా ఏ ఇంద్రియాలు అంటుకోలేదు. అశ్రోత్రస్య కా శృతి, చెవి శ్రోత్రేంద్రియమే లేదు, ఇంకా శ్రవణం చేయాలంటే ఎట్లా? శ్రవణం అనేది కూడాను లేదు. అవాక్వత్వ నా భక్తి, నాకు వాగీంద్రియం అనేది లేదు కనుక ఏ మాట్లాడేది కూడా లేదు. నిజంగా మనం లోతుగా విచారం చేస్తే, ఇప్పుడు చాలామంది స్వామీజీ మన ఏదో చెప్తున్నారా మీరు శ్లోకము, అది ఇంకొకసారి తీసుకొని చెప్పండి అన్నారు. తీసుకొని చెప్పచ్చు, కానీ అదే విధంగా చెప్పగలను సాధ్యం కాదు. ఎందుకంటే చెప్పేవాడు నేనైతే అప్పుడు ప్లాన్ చేసుకొని చెప్పచ్చు, సాధ్యం కాదు. పోనీ స్వరూపం చెప్తుందా అంటే అది చెప్పదు. అయితే అహంకారం చెప్పేటువంటి యోగ్యత ఉందా అంటే అహంకారం చెప్పే యోగ్యత లేదు. మరి నిజంగా ఎవరు చెప్తున్నారు? వాస్తవికంగా ఎవరు చెప్పడము లేదు, ఎవరు వినడము లేదు. మరి ఇదేమండి? కళలో ఏ విధంగా ప్రవచనం జరుగుతుందో ఆ విధంగా ప్రవచనం జరుగుతుంది, కానీ చెప్పేవాడు లేడు, వినేవాడు లేదు. ఎందుకంటే ఎవరికి శ్రోత్రేంద్రియమే లేదు, వాగీంద్రియం లేదు అన్నప్పుడు ఇంక చెప్పేవాడు ఎవరు? మనం జరుగుతూ ఉంది అని పెట్టుకొనేస్తున్నాం, తర్వాత దాని గురించి విచారం చేస్తాం. మన బుద్ధి ఏం చేస్తుంటే ముందు ఒక నిశ్చయం చేస్తుంది, ఆ నిశ్చయం చేసేసి మళ్ళీ దానికి యుక్తి అనుభవం అంతా జోడిస్తుంది. ఇప్పుడు ఎట్లా చూసుకోండి, ఈ శ్రవణానికి వచ్చేదానికే అయ్యో మనకి యాడ్ అవుతుంది తప్ప మనకి యాడ్ సాధ్యం చెప్పు, అది ఈ వ్యవహారంలో సాధ్యమా అంటే మనకు సాధ్యం కాదు అని ముందు నిశ్చయం చేసేస్తుంది. తర్వాత దానికోసం పుట్టిండాలప్ప, దానికోసం పుట్టిండాలి. శంకరాచార్యులు అంటే రమణ మహర్షులు అంటే దానికోసం పుట్టినారు వాళ్ళు. చూడు, వాళ్ళు ఏ వ్యవహారకైనా పోయినారా? వాళ్ళు ఏమి వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగానికి పోయినారా, డబ్బు సంపాదన ఏమైనా చేస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళిపోయినారు. అట్లా వాళ్ళకి అది ముందు నిశ్చయం చేసేస్తుంది, నిశ్చయం చేసి తర్వాత యుక్తి జోడిస్తుంది. అదేవిధంగా ప్రపంచం జరుగుతూ ఉంది అని నిశ్చయం చేసేసింది, దానికి యుక్తి జోడిస్తుంది. మనం వాస్తవికంగా యోచన చేస్తే ఏది జరగడం లేదు. ఎందుకంటే శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారము ఇదంతా జడస్వరూపం. జడస్వరూపంలో ఏదైనా క్రియ జరుగుతుందా? ఏ క్రియ జరగడానికి సాధ్యం లేదు. ఇంకా ఇవన్నీ తీసేసిన తర్వాత ఏ స్వరూపం మిగిలిందో అదేమన్నా చేస్తుందంటే అది ఏం చేయదు. మరి ఇంక నిజంగా ఎవరు చేస్తున్నారు? వాస్తవంగా ఎవరు చేయడం లేదు. కళలో ఏ విధంగా జరిగిందో వ్యవహారము, ఈ వ్యవహారం కూడా అంత మాత్రమే. దానికి అధికంగా సత్యత్వం అనేది ఏమాత్రం లేదు. జరిగినట్టు కనబడుతోంది కానీ జరగలేదు. ఎందుకంటే ఎవరికినూ చక్షుంద్రియం లేదు, శ్రోత్రేంద్రియం లేదు, వాగింద్రియం లేదు. నా భక్తి స్యాత్ అమనస్త్వాత్ మతి కుతః. మనస్సే లేకపోతే ఇంకా మననం చేసేది ఎవరు? మనం చేసేది ఎట్లా? అప్రాణస్య నా కర్మ అస్తి. నాకు ప్రాణమే లేదు కనుక, ఇది నాకు ప్రాణమే లేదంటే ఏం మాట్లాడతారు ఈ స్వామీజీ? ఏమనిపిస్తుంది? ఎందుకంటే బెంగళూరులో ఒకసారి ప్రవచనం చేస్తున్నాను, అక్కడ నిద్ర అనుభవాన్ని విశ్లేషణ చేయాలి.
ఇప్పుడు ನಿದ್ರೆನಲ್ಲಿ ಊಸರಾಡ್ತಾ ಇದೆಯೇ, నిద్రలో ఊపిరాడుతూ ఉందా అన్నాను. ఎవరో ఒక ముసలాయన ఎంత కోపం వచ్చిందో ఆయనకు. ఊసరాడితే మక్కలు తొండ చుట్టుపుడతారు, ఊపిరి ఆడలేదంటే పిల్లలు తీసుకుని పోయి కాల్ చేస్తారు, ఏమంటున్నారు మీరు అన్నాడు. నిజంగా ఊపిరి ఆడుతూ ఉంది గనక నన్ను ఎవరు మోసుకొని పోయి అగ్గిపెట్టరు అని నిద్రలో మీకు అనుభవం ఉందా? ఊపిరి ఆడుతూ ఉంది అనేటువంటి అనుభవం ఎప్పుడు? నిద్రపోయేదానికి పూర్వంలో ఊపిరి ఆడుతూ ఉండింది, మేలుకున్న తర్వాత ఊపిరి ఆడుతుంది కనుక నిద్రలో కూడా ఊపిరి ఆడుతున్నాను అని మీరు ఊహ చేస్తున్నారు. కానీ అనుభవంలో నిద్రపోయేటువంటి సమయంలో అబ్బా ఇప్పుడు ఊపిరి ఆడుతూ ఉన్నాను కనుక నా కొడుకులు తీసుకొని పోయి కాల్ చేసేయాలి, ధైర్యంగా ఉండొచ్చు అనే అనుభవం ఉందంటే లేదు. ఆ అనుభవం చూసుకుంటే ప్రాణం అనేది మీకు సంబంధం లేదు కనుక పుట్టినాను సస్తాను అనే అభిప్రాయానికి ఏమాత్రం అర్థం లేదు. ఒకవేళ పుట్టింటే శరీరం పుట్టింది, పోతుంది శరీరం. ప్రాణానికి సంబంధమే లేని మీకు జన్మము లేదు, మరణము లేదు. శరీర దృష్టితో చూసినా కూడాను సిద్ధం కాదు జన్మ మరణ. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అక్కడ నహన్యతే హన్యమానే శరీరే, శరీరం అనేది పోయినా కూడాను నువ్వు సత్యవాడు కాదు అని అక్కడ చెప్పినారు. కానీ అది శరీరం అనేది ఒకటి జన్మ ఉంది, దానికి జన్మ ఉంది, మరణం ఉంది అనే దాన్ని పెట్టుకొని అట్లా ఉపదేశం చేసినారు. కానీ శరీర సృష్టి అయినా సిద్ధమవుతుందంటే అది కూడా సిద్ధం కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పుట్టుక అంటే ఏమి? లేనిది ఎక్కడైనా లేనిది రావాలి అంతే కదా. ఇప్పుడు మనం పుట్టుకని దేని తీసుకుంటున్నాం? తల్లి గర్భం నుంచి పృథ్వీ స్పర్శం చేస్తే పృథ్వీకి వస్తే జన్మాన్ని తీసుకుంటున్నాం. కానీ తల్లి గర్భంలో ఉన్న శిశువునే ఇక్కడికి వచ్చింది, కానీ ఇక్కడే జన్మం అయిందా? ఇప్పుడు ఎక్కడ జన్మం అయిందంటే తల్లి గర్భంలోనే జన్మం అయింది. పోని స్వామి అక్కడన్నా గర్భంలోనే జన్మం అయిందా లేదా అంటే తల్లి తన రేతస్లో ఉంటే అక్కడ వచ్చింది, కానీ అక్కడ లేకుండా వస్తుందా? మరి ఎక్కడ ప్రారంభమైంది? రేతస్లో ప్రారంభమైంది. పోనీ అక్కడైనా ప్రారంభమైంది, అక్కడైనా జన్మించింది కదా అంటే కాదు. అది రావాలంటే ఆహార పదార్థాల్లో ఉండాలి. పోనీ ఆహార పదార్థాలను ప్రారంభమైంది కదా అంటే ఆహార పదార్థాలు రావాలంటే వర్షం పడాలి. ఆ వర్షంలో ఉంటేనే ఆహార పదార్థాల్లో వస్తుంది. పోనీ వర్షంలో అయినా లేదు, సూర్యచంద్రాదుల్లో ఉంటేనే వర్షంలో పడుతుంది. కానీ లేకపోతే ఇదే విధంగా మనం వెతుక్కుని పోతే నిరాకార తత్వమే సత్యం. ఏది పుట్టుక అనేది సిద్ధం కానే కాదు. కనుక అప్రాణస్య నా కర్మ అస్తి, మీకు ప్రాణ సంబంధమే లేదు కనుక జన్మన లేదు, మరణం లేదు. ఇంక ఏ కర్మ కూడాను మీరు చేసేది, మీకు ఏ కర్మ కూడా చేయరు మీరు. నా కర్మ అస్తి బుద్ధి అభావే నా వేదిత, బుద్ధినే లేదు, నా వేదిత అంటే ఇంకా తెలుసుకున్నది ఏముంది? బుద్ధి అనేది ఉంటే ఏదైనా తెలుసుకోవచ్చు. అసలు బుద్ధి సంబంధమే లేదు, బుద్ధి అనేది లేదు, ఇంక ఏం తెలుసుకుంటారు మీరు? నా వేదిత విద్యా విద్యే తతో నస్తః. గనుక నా యందు బుద్ధిని లేదు గనుక విద్య అనేది లేదు, అవిద్య అనేది లేదు. ఏం మాటలో మీ మాటలు మనకు అర్థం కాదు. అవిద్య ఉందని ఉపదేశం చేస్తున్నారు మీరు, అంతే కదా. ఇప్పుడు ఎవరో వచ్చినారు, స్వామి నాకు ఏదో నా బాధ చాలా ఉంది, నా అవస్థ ఎవరికి వచ్చిందని చెప్పుకునేదానికి కాదు, అంతా చెప్పుకోకూడదు, ఏదైనా కొంచెం పరిహారం చెప్పండి అంటే ఆ స్వామీజీ అన్నాడు, అయ్యా నువ్వు బ్రహ్మస్వరూపం, నీకెక్కడ బాధ ఉంది? అయ్యో ఎక్కడండి బ్రహ్మ, నా బాధ నేను ఏదో తట్టుకోలేకుండా మీ దగ్గర వస్తే మీరు బ్రహ్మ అంటారే అన్నప్పుడు, అయ్యా నిన్ను నువ్వు అర్థం చేసుకోలేదు అని అవిద్యను ఆరోపణ చేస్తారు, అధ్యాసాన్ని చెప్తున్నారు.
నిజంగా అధ్యాస అనేటువంటి ఘటన జరిగింది అని కాదు. ఎందుకంటే తమఃప్రకాశ విరుద్ధ స్వభావయో, చీకటి వెలుతురు ఇవి రెండు రాత్రిలో ఉన్న చీకటి మళ్ళీ సూర్యుడు వీళ్ళిద్దరు జట్లో ఉండేదానికి సాధ్యమా? నిషారాణి బ్రహ్మదేవుని దగ్గర పోయి కంప్లైంట్ చేసిందట, ఈ సూర్యుడు నా వెనకే తిరుగుతుంటాడు ఎప్పుడూను, మీకు కొంచెం బుద్ధి చెప్పండి అనుకో అని. బ్రహ్మదేవుడు సూర్యుని పిలిచి, ఎందుకే నువ్వు ఆమె జోలికి పోతావు, ఊరుకుండు, ఆమె జొట్లు ఆమె ఎంబడి ఎందుకు పడతావు, బాధ పెట్టద్దు. నేనేదో చెప్తే సూర్యుడు అంటాడంట, ఆమె చెప్పే మాట నిజమైతే నా ఎదురుగా వచ్చి చెప్పమని చెప్పండి. సరే అయితే పిలిపిస్తాను ఆమెను అని ప్రయత్నం చేస్తున్నాడంట. ఇంతవరకు కల ఎందుకు? చీకటి వెలుతురు ఇవి రెండు ఒక్కటైపోతాయి, ఒక్క ధర్మం మరొక దాంట్లో పోతుంది అనేటువంటి సంభవమే లేదు. అదేవిధంగా ఆత్మ అనాత్మ, అనాత్మ అంటే శరీరాదులు, ఆత్మ అంటే ఆ నిర్వికార స్వరూపం. ఇవి రెండు కలయిక ఉంది. దీనికి అంటే అనాత్మ అనేది లేనిది, ఆత్మ అనేది ఉండేది. ఇప్పుడు దృష్టాంతంలో కూడా మీరు చూడండి, చీకటి అంటే ఏమి? వెలుతురు యొక్క అభావం, ప్రకాశం యొక్క అభావాన్ని చీకటి అంటున్నారు. అంతేగాని చీకటి అనేటువంటి వస్తువు లేదు, ఉండేది ప్రకాశం అనే వస్తువు ఉంది. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, మనకు నిద్రపోవాలి, ఇంకా ప్రకాశం వద్దు, వెలుతురు వద్దు అంటే లైట్స్ అంతా ఆఫ్ చేసేస్తాం అవునా. మళ్ళీ మనకు చీకటి వద్దు, ఏదో చదువుకోవాలి అన్నప్పుడు మళ్ళీ లైట్ వేస్తున్నాం. అంతేగాని చీకటిని పట్టుకుని మీరేం చేయలేరు, ఎందుకంటే చీకటి అనేటువంటి ఒక వస్తువు దొరకదు. అదేవిధంగా అనాత్మ అనేటువంటి వస్తువు స్వతంత్రంగా దొరకదు. ఆత్మ అనేది సత్యం, అనాత్మ అసత్యం. ఇవి రెండు దానికి కలయిక వస్తుంది అంటే సాధ్యం లేదు. కనుక అధ్యాస అనేది కూడా జరిగింది అని కాదు. నువ్వు బ్రహ్మస్వరూపం అనేది సత్యం, కానీ ఎక్కడండి బ్రహ్మ, నేనేదో బాధపడుతున్నాను స్వామి, మీకు అర్థం కాదు నా పరిస్థితి, మీకు వ్యవహారం తెలియదు అని ఇట్లా మొదలు పెడితే, సరే అప్ప నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీకు అవిద్య ఉంది అని ఆరోపణ చేస్తారు అవిద్యను. వాస్తవికంగా బుద్ధినే లేని ఆ స్వరూపంలో అవిద్య ఉండేదానికి సాధ్యం లేదు, విద్య అనేదానికి సాధ్యం లేదు. విద్యా విద్యే తతో నష్ట, బుద్ధి అభావం, బుద్ధి లేదు కనుక ఆ స్వరూపానికి తెలుసుకునేటువంటి క్రియ కూడా లేదు. అంతేకాదు విద్య అనేటువంటిది కూడా లేదు. చిన్మాత్ర జ్యోతిషోమమ, చిన్మాత్ర అంటే జ్ఞానస్వరూపం, జ్యోతిస్వరూపం. జ్యోతిస్వరూపం అని జ్యోతి అనేటువంటి శబ్దాన్ని శాస్త్రంలో వాడినారు. ఏ అర్థంతో వాడినారు అనేది వదిలేసి కేవలం జ్యోతి అంటే ఏదో ప్రమిదాన్ని తీసుకొని ధ్యానంలో కూర్చుంటే జ్యోతి కనబడాలి ఇట్లా మొదలుపెట్టినారు. సరే ఎవరైనా కనబడిందంటే అందరూ నాకు కనబడింది అంటాడు. నిజంగా కనబడిందో లేదో, ఒకవేళ కనపడింటే ఇట్ ఈజ్ మియర్లీ అన్ ఇల్యూజన్. ఇప్పుడు ఇక్కడ పెట్టినారు, లేదా పెట్టలేదా, ఇక్కడ జ్యోతి పెట్టినారు అనుకోండి, ఆ జ్యోతి ఎంత సత్యమో మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కనపడేటువంటి జ్యోతి అంత సత్యత్వం కూడా లేదు. ఎందుకంటే కనీసం ఈ జ్యోతి అందరికీ కనబడుతుంది, ఆ జ్యోతి మీకు మాత్రం కనబడుతుంది అంటే అది మీ మానసిక యొక్క భ్రమణ లేదా మానసిక సృష్టిన. అంతేగాని ఆ అర్థంతో జ్యోతి అనే శబ్దం వాడలే. మరి జ్యోతి అనే శబ్దం ఎట్లా వాడినారంటే, జ్యోతి ప్రకాశము ఇది మరొక వస్తువు అస్తిత్వాన్ని ఏదైతే నిశ్చయం చేస్తుందో అది ప్రకాశము, జ్యోతి. రూపానికి కన్ను ప్రకాశం అంటే కన్ను జ్యోతి, శబ్దానికి చెవి ప్రకాశము అంటే చెవి అనేది శబ్దానికి జ్యోతి. ఇదే విధంగా మనం తీసుకున్నప్పుడు మొత్తం జగత్ ఉంది అని చెప్పాలంటే ఆ స్వరూపమే సాక్షి. మొత్తం జగత్ లేదని నిశ్చయం చేయాలంటే అదే స్వరూపమే. మళ్ళీ ఆ స్వరూపం ఉంది అనేదానికి ఏం ప్రమాణం? ఇప్పుడు నిద్ర అనుభవం తీసుకున్నప్పుడు నిద్రలో మీరు ఉన్నారా లేదా అది చెప్పండి. మీ నిద్రలో ఏమైనా సందేహం ఉందా? ఎట్లా తెలుసుకున్నారు అది? సరే తెలిసేదేమయ్యా ఉన్నామంటే ఉన్నాం. అది
ఏ ప్రమాణం అవసరం లేదు. అంటే తన ఉనికిని తాను సిద్ధం చేసుకుంటుంది, మొత్తం ప్రపంచ ఉనికిని సిద్ధం చేస్తుంది, ప్రపంచ అభావాన్ని సిద్ధం చేస్తుంది. గనుక అది జ్యోతిస్వరూపం, చిన్మాత్ర స్వరూపం. అది నిత్యముక్తస్య శుద్ధస్య కూటస్థ అవిచారిణ అమృతస్య అక్షరస్యైవ ఏం అశరీరస్య సర్వదా. నిత్యముక్త స్వరూపము అంటే కాలానికి సంబంధం లేదు. అది కాలం ఉన్నప్పుడు ఉంది, కాలం లేకపోయినా ఉంది. శుద్ధ స్వరూపం, సంసారిత్వం అనేది దాంట్లో లేదు. కూటస్థ అంటే ఏ చలనం లేదు, అవిచారణ చలనం అనేటువంటి లేదు. అమృతస్య అక్షరస్యైవ అమృత స్వరూపం.
జన్మ మరణ అంటే ఏదైతే దేశంలో కాలంలో కట్టుబడి ఉందో దానికి జన్మ మరణ. ఇప్పుడు మీ స్వరూపము లేదా మీ స్వరూపం అనే దాని కింద మీ స్వరూపం అన్నప్పుడు శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు ఈ అహంకారాన్ని మీరు తీసుకొని దానికి సంబంధించిన స్వరూపము అనే అర్థంతో చెప్తుంటారు. లేదా మీ స్వరూపం అన్నప్పుడు రాతి బొమ్మ అంటే ఇప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నాయి చెప్పండి. రాతి బొమ్మ అన్నప్పుడు రాయి ఒకటి, బొమ్మ ఒకటి, రెండు ఉన్నాయా? అదేవిధంగా మీ అన్న అదే వస్తువు, స్వరూపం అన్నప్పుడను అదేనే. ఆ స్వరూపంలో అది దేశానికి కాలానికి అతీతం. దేశానికి కాలానికి అతీతం అంటే ఇప్పుడు దేశము కాలం ఉంది అంటే ఈ 6:30 సమయంలో ఫలానా స్థలంలో కూర్చొని ప్రవచనం వింటున్నాము అనే అనుభవం ఉంది. అదేవిధంగా స్వప్నంలో కూడా ఉంటుంది. కానీ నిద్రలో ఉన్నప్పుడు ఫలానా సమయంలో ఫలానా స్థలంలో నిద్రపోతున్నాను అనే అనుభవం ఉందంటే కనుక నిద్ర అనుభవంలో అందులో ఒకటే. ఇప్పుడు ఒక వీధిలో పండుకొని ఒక భిక్షుకుడు నిద్రపోయినా అంటే ఏం ఆనందమో, ఎయిర్ కండిషన్ రూమ్లో పండుకున్నా అది ఆనందమే. ఆ నిద్రానందంలో ఎయిర్ కండిషన్ ఉన్నాడు కనుక ఆ నిద్రానందం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడో వీధిలో నిద్రపోతుంటే ఆనందం ఉండదు, అట్లేం లేదు. నిద్ర వచ్చిందంటే ఆ ఆనందము ప్రతి ఒక్కరికి ఒకటేనే. ఎందుకంటే దేశకాలం అనేది లేదు అక్కడ. దేశకాలం లేదు కనుక దేశకాలానికి అతీతం మీరు. దేశకాలం ఉన్న జాగ్రత్తలు ఉన్నారు, దేశకాలం ఉన్న స్వప్నంలో ఉన్నారు. దేశకాలము లేని నిద్ర దేనికైతే చెప్తున్నామో అప్పుడు కూడా ఉన్నారు కనుక దేశకాలానికి అతీతం. మరణం అనేది లేదు. మరి ఎందుకు స్వామి మనం భయపడుతున్నాం? ఇంత విన్న తర్వాత కూడాను మనకి ఆ మరణ భయం పోవడం లేదే. సామాన్యంగా ఈ వేదాంత ప్రవచనానికి వయస్సు అయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఎందుకు వస్తారంటే వయస్సు అయిపోతే మరణ భయం వస్తుంది. ఇంకా చిన్న వయసులో ఉండేవాళ్ళు ఎందుకు రారంటే ఎక్కువ మంది చూసుకుందాంలే మనం ఎక్కడ సస్తాం ఇప్పుడే అనుకుంటారు. అదేం గ్యారంటీ లేదు. అయినా కూడా ఒక అభిప్రాయం ఉంది వయస్సు అయిన తర్వాతనే మరణం అని. కనుక వాళ్ళకి మరణ భయం ప్రారంభమవుతుంది. ఇక్కడ వస్తే నీకు మరణం లేదంటారు. మనసుకి ఏమో తృప్తి, ఆ స్వరూపం అర్థమయ్యి మరణం లేదు అని అర్థమైతే పర్వాలే. అంతవరకు పోగకుండా పోయినా నీకు మరణం లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్, నీవు పుట్టినవాడు కాదు సచ్చేవాడు కాదు అంటే కొంచెం ధైర్యం. అందుకే వాళ్ళే ఎక్కువ మంది వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఇట్లా వింటున్నాము అయినా కూడా మరణ భయం పోవడం లేదే ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే ఎంత విన్నా కూడాను ఈ అహంకారం ఏం చేస్తుందంటే తనకు ఆహారం చేసుకుంటుంది. మీరు ఏమి చేసినా తాను గట్టి అయ్యేదానికి తనకు ఆహారం చేసుకుంటుంది ఈ అహంకారం. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వాస్తవికంగా వేదాంత ప్రవచనం అహంకారం పోగొట్టుకోవడానికి. కానీ అదేం చేస్తుంది? నాకు బాగా అర్థమైంది అని కూర్చుంటుంది. దైవభక్తి ఉందంటే నేను దైవభక్తుడు, మంచి సేవ చేస్తున్నాడు, నేను సేవకుడు, సమాజ సేవ చేస్తున్నాను, ఏమి చేసినా దానికి ఆహారం చేసుకుని గట్టిపడుతుంది అది. కనుక ఇక్కడ కూడాను వింటున్నాము కానీ అభిమానం వదులుకోవడం లేదు. కనుక మరణ భయం వస్తూ ఉంది. మీరు ఆ కథ వినింటారు. నిజంగా ఎవరికి మరణం లేదు, అయినా కూడా ఎందుకప్ప మరణం తెచ్చుకుంటున్నారు అంటే ఒక కథ చెప్పినాను. పోయినసారి వచ్చినప్పుడే చెప్పింటాను నేను. జ్ఞాపకం ఉందా? ఇది ఒక శిల్పి వానికి ఏదో జ్యోతిష్యం జాతిని చూసి చెప్తారట, ఫలానా రోజు నువ్వు సస్తావని, ఫలానా రోజు ఫలానా సమయంలో నువ్వు సస్తావని చెప్పింటాడు. ఏమన్నా చేసి మరణం తప్పించుకోవాలి అని ఒక ప్లాన్ చేస్తాడు. పద్మాసనంలో కూర్చొని వాని ఫోటో తీపిచ్చి అదే మాదిరి 6 విగ్రహాలు చేస్తాడు. ఈ పక్క 3 విగ్రహాలు, ఈ పక్క 3 విగ్రహాలు పెట్టేసి ఆ యమదూతలు వచ్చే సమయంలో టైం చెప్తున్నారు కదా పలానా టైం చేస్తామని, ఆ యమదూతలు వచ్చేటువంటి సమయంలో మధ్యలో తాను కూర్చొనేస్తాడు. యమదూతలు వచ్చి చూస్తారట. చూస్తే 7 మంది ఉన్నారు. మన అకౌంట్లో చూస్తే ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ 7 మంది కూర్చున్నారు. అందరూ ఒకే విధంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరిని తీసుకొని పోయేది? అందరినీ తీసుకొని పోదామంటే యమధర్మరాజు ఒక్కడే ధర్మం అంటాడు.
ఎవరినన్నా ఒకరిని తీసుకొని పోదామంటే అది కూడా ఒప్పుకోడు. కానీ నిజంగా ఎవరికి ఇప్పుడు ఆయుస్ అయిపోయింది, ఎవరికి మరణం సన్నిహితమైంది, ఎవరికి తీసుకొని పోవాలనేది అర్థం కాదు. ఏం చేసేది అని యోచన చేస్తున్నారు. ఏం బోధపడలేదు. మళ్ళీ యమధర్మరాజు దగ్గర పోయినారు. అయ్యా మన అకౌంట్లో ఒకడు ఉన్నాడు. అక్కడ పోయి చూస్తే 7 మంది ఉన్నారు. ఎవరిని తీసుకొని రావాలని మనకు తెలియదు. మరి ఏం చేస్తున్నారు? వదిలేసి వచ్చినాం. అట్లా వదిలేస్తే ఒకరు కూడా రారు తర్వాత. ఏమన్నా చేసి మీరు తీసుకొని రావాలి, అందరినీ తీసుకున్నా అట్లా చేయకూడదు. పోనీ ఎవరో ఒకరిని తీసుకొని వస్తాము, అది కూడా ఒప్పుకోరు. మరి మాకేం అర్థం కాదు, మా చేత కాదన్నారు. నేనే వస్తాను పదండి అన్నాడు. వచ్చి ఆయన కూడా చూస్తున్నాడు. చూస్తే ఆయన కూడా ఏమి నిశ్చయం చేస్తాను కాలే. ఓహో, శ్రీమన్నారాయణ సృష్టి చేసి మన అకౌంట్కి పంపించేదంటే ఏదో పొరపాటు జరిగింది. 7 మందిని సృష్టి చేస్తున్నాడు, మన అకౌంట్కి ఒకరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. ఏమో జరిగింది ఇక్కడ అని శ్రీమన్నారాయణ దగ్గర పోయినారంట. అయ్యా 7 మందిని సృష్టి చేస్తాం, మన అకౌంట్లో ఒకడే ఉన్నాడు. నిజంగా ఎవరికి ఆయుస్ అయిపోయింది, ఇప్పుడు ఎవరిని తీసుకుని పోవాలి మేము చెప్పు అని శ్రీమన్నారాయణ అన్నారంట. అయ్యా అట్లా నా అకౌంట్స్లో ఎప్పుడూ పొరపాటు జరగదు. అదంతా భారతదేశపు ముందు గవర్నమెంట్ ఉన్నాయి, దానికి వదిలేస్తాను. నా అకౌంట్స్లో ఎప్పుడు అట్లా జరగదు. మనిషి నిజంగా మరణం లేదు. నువ్వు ఎవరిని తీసుకుని పోయేదానికి సాధ్యం కాదు. అయినా కూడా నీకెందుకు ఉద్యోగం ఇచ్చినావంటే మనిషి తాను అర్థం చేసుకోకుండా ఈ దృష్టితో మరణం తెచ్చుకుంటున్నాడు. నువ్వు పోయి ఈ ట్రిక్ చెయ్యి, దొరికిపోతాడు అని ఏదో ట్రిక్ చెప్పించినాడు. ఎందుకంటే మనం దేవునికి మోసం చేస్తామంటే కుదరదు. ఎట్లో ఒకటి మరణం తప్పించుకుంటామా? ఈ తత్వ దృష్టితోనే మరణం తప్పుతుంది. కానీ ఎవరికో ఆ కథ అక్కడికి పెట్టండి. ఇంకోటి ఎవడో చచ్చినాడట. సరే వీడిని యమలోకానికి తీసుకొని పోయినారు. తీసుకొని పోతే అక్కడ నువ్వెవరు అని అంటే యమధర్మరాజు. నేను బ్రహ్మ అన్నాడట. బ్రహ్మ అని చెప్తున్నాడు వీడు. వీడిని ఎందుకు తీసుకొని వచ్చినా? మరి నీకు బ్రహ్మ అని ఎట్లా తెలుసు అంటే మా గురువు చెప్పినాడు. వెంటనే వదిలేసేయండి. ఎవరైతే గురువు దగ్గర బ్రహ్మ అని విని అర్థం చేసుకున్నారో వాళ్ళే మనం ముట్టకూడదు. పొరపాటుగా తీసుకొని వచ్చినారు, వీడిని వదిలేసేయండి అన్నట. ఇట్లా బ్రహ్మతత్వం తెలుసుకుంటే మాత్రం మరణం లేదు. అంతేగాని ఇంకా ఏ దృష్టితోనో మోసం చేసేసి శ్రీమన్నారాయణకి ఏదో మోసం చేస్తా అంటే కుదరదు. కనుక ట్రిక్ చెప్పేసి ఇట్లా పోయి చేయి, దొరికిపోతాడని వచ్చినాడు. మళ్ళీ 7 మందిని చూసినాడట. చూసి ఆహా ఏ మహానుభావుడప్ప, ఎంత గొప్ప కళాకారుడు వాడు. 7 మందిని 7 విగ్రహాలను ఒకే విధంగా చేయాలంటే ఇంకెంత నైపుణ్యం ఉందో. అటువంటి మహానుభావుడు ఇప్పుడు కనబడితే వాళ్ళ పాదాలపైన పడి నమస్కారం చేస్తాను అని యమధర్మరాజు మాట్లాడి మొదలు పెడితే వీడి మధ్యలో ఉన్నాడు కదా, నేనే అన్నాడట. నిజంగా మనిషికి మరణం లేదు. ఈ అహంకారంతోనే మరణం తెచ్చుకుంటున్నాం. ఈ అహంకారంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఒక్కరికి కూడా ఆత్మహత్య అనేది లేదు. సత్య వాళ్ళు ఎవరు కూడా లేదు. ఈ అహంకారంతో మనం మరణం తెచ్చుకుంటున్నాము. గనుక అహంకారహితమైన స్వరూపము అమృత స్వరూపము. అక్షర స్వరూపం అంటే నాశనం లేని స్వరూపము. అశరీరస్య సర్వదా, శరీర సంబంధము ఎప్పుడు ఏమాత్రం కూడా లేదు. ఇటువంటి నాకు విద్య అనేది కానీ అవిద్య అనేది కానీ ఏమాత్రం సంబంధం కూడా లేదు. ఎందుకంటే నిర్లిప్త స్వరూపం. జ్ఞానం అనేది లేదు, నాకు కర్మ అనేది లేదు. ఎందుకంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంబంధం అనేది లేదు. నెక్స్ట్ చూడండి. జిగుస్సావా పిపాసావా శోకమోహో జరామృతి న విద్యంతే శరీరత్వాత్ వ్యోమవద్వ్యాపినో మమ. జిగుస్సావా పిపాసావా శోకమోహో జరామృతి న విద్యంతే శరీరత్వాత్ వ్యోమవద్వ్యాపినో మమ. వ్యోమవద్వ్యాపినో మమ. ఆకాశం దృష్టాంతం ఇస్తున్నారు. ఆకాశం దృష్టాంతం ఇచ్చినప్పుడు ఒక్క అభిప్రాయంతోనే దృష్టాంతం ఇస్తున్నారు. ఆకాశ దృష్టాంతం ఎక్కడిచ్చినా కూడా వ్యాపి
సర్వవ్యాపి అనేటువంటి మనకు అర్థం కావాలంటే ఆకాశ దృష్టాంతం ఇస్తున్నారు. అంటే ఎందుకంటే ఆకాశం సర్వవ్యాపి అనేది మనకు అర్థమవుతోంది. అదేవిధంగా సర్వవ్యాపి అయినటువంటి ఆ స్వరూపము ఆకాశ వ్యాపినో మమ, నాకు జిగుత్సావా పిపాసావా, ఆకలి లేదు, దప్పిక అనేది కూడాను లేదు. ఇది సరిగ్గా అర్థం కాకపోతే ఇది ఎవరో పుస్తకాలు కూడా రాస్తున్నారు కొంతమంది. ఈ శాస్త్రం అంటే వాళ్ళకి సరిపోదు కనుక ఏం పుస్తకం రాస్తున్నారంటే అద్వైతం చెప్తున్నారు, వీళ్ళు అన్నం తింటారా సున్నం తింటారా అని. అంటే ఆ అద్వైత జ్ఞానం అంటే పిచ్చి అని అర్థం వాళ్ళకు. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్త జగత్తు బ్రహ్మస్వరూపమే అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నమే తింటారు, సున్నం తినరు. ఇప్పుడైనా పిచ్చి పట్టింటే వాళ్ళలోనే, వాళ్ళ సంప్రదాయాలనే పిచ్చి పట్టింటే సున్నం తినొచ్చు, అంతేగాని అద్వైత సిద్ధాంతం అట్లా లేదు. మరి ఏ వస్తువు అయినా మీరు స్వతంత్రంగా నిశ్చయం చేయలేరు. ఇప్పుడు మొత్తం అంతా బంగారమే అంటాను నేను. ఏదో జ్యువెలరీ షాప్ ఉంది, మొత్తం అంతా బంగారమే ఇది అని చెప్పిన. మొత్తం అంతా బంగారమే అయితే ఉంగరం తీసుకొని మెడకేసుకొని చూస్తాం అంటే ఏమర్థం? ఉంగరము చేతికి వేసుకోవాలి, నెక్లెస్ అయితే మెడకి వేసుకోవాలి. అట్లా మనం వేసుకున్నా కూడాను నిజంగా అది మనం వాడే దాంట్లో ఏ విధంగా దాన్ని ఉపయోగించి అట్లే ఉపయోగించేస్తాం నిజమే. కానీ మనం ఉంగరం అని చేతికి వేసుకున్నా, నెక్లెస్ అని మెడలో వేసుకున్నా అది ఏమి బంగారమే కదా. అదేవిధంగా సున్నం అనేది స్వతంత్రంగా సిద్ధం కాదు, అన్నం అనేది స్వతంత్రంగా సిద్ధం కాదు. దాని యొక్క అస్తిత్వాన్ని మనం వెతికేదానికపోతే పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపమే అది. కనుక మనం సున్నం వేరుగా వాడిన, అన్నం అనేది సపరేట్గా వాడిన వ్యవహారంలో దాని అస్తిత్వం ఏదంటే పరమాత్మ స్వరూపమే. గనుక నాకు ఆకలి దప్పిక లేదు అన్నప్పుడు నాకు అంటే దేని తీసుకుంటారు మీరు? అన్న అనే దానికి వస్తువు ఏది ఇప్పుడు? అయితే ఆకలి దప్పిక లేదంటే భోజనం చేస్తారు మీరు అంటే అప్పుడు నేనంటే ఏం అర్థం చేసుకుంటున్నారు మీరు? శరీరం అని అర్థం చేసుకుంటున్నారు. అయ్యా శరీరానికి సంబంధం లేని స్వరూపము, దానికి ఆకలి లేదు దప్పిక లేదు అన్నప్పుడు అక్కడికి పోవడం లేదు. మనం అక్కడే నిలబడుకొని వినాలి ఈ వాక్యాల్ని. జిగుత్సావా పిపాసావా, జిగుప్స అంటే ఆకలి లేదు, దప్పిక అనేది లేదు. శోకమోహౌ జరామృతి, శోకం అంటే నాది అనే వస్తువు ఏదుందో అది ఎక్కడ నన్ను వదిలేసిపోతుందో అనే భయం. మోహం అంటే అది నన్ను వదిలేసిపోకూడదని గట్టిగా పట్టుకొని ఉంటాము, అది లేకపోతే నేను జీవనం చేయలేను. ఇది ఈ మోహం అనే శబ్దాన్ని తర్వాత యోచన చేస్తాం కొంచెం. జరామృతి, వృద్ధాప్యం అనేది కూడా లేదు, మృతి అంటే మరణం అనేది కూడా లేదు. నవిద్యంతే, ఎందుకు? అశరీరత్వా, శరీరమే లేదు నాకు, ఇంకా జన్మ మరణ అనేటువంటి సంబంధమే లేదు. వ్యోమోత్ వ్యాపి స్వరూపం, ఆకాశం వల్లే వ్యాపకమైనటువంటి నా స్వరూపానికి శరీర సంబంధమే లేదు కనుక ఆకలి దప్పిక అనేది కానీ, శోక మోహం అనేది కానీ, వృద్ధాప్యం కానీ, మరణం కానీ నా విద్యంతే, ఏమాత్రము లేదు. దీంట్లో ఆ మోహం అనేటువంటి ఒక శబ్దాన్ని కొంచెం ఆలోచన చేయాలి మనం, ఎందుకంటే అర్థమైంది కొంచెం కష్టమే. మోహం అనేది, మోహం అంటే ఇప్పుడు చూడండి, పూర్వంలో అంతా మనకు ఒక కథ చెప్పేవాళ్ళు చిన్న వయస్సులో. ఇప్పటి కాలంలో అట్లా కథలు ఉన్నాయో లేవో. ఇప్పుడు ఏమున్నాయి, టెండూల్కర్ వీడెవడాడు, క్రికెట్ వాడు, వీళ్ళ కథలే ఎక్కువ వీళ్ళకు. చిన్న కథ చాలా బాగుండేది, దాంట్లో చాలా మహత్తరమైన అర్థం కూడా ఉంది. ఒక రాజు, వాడు ఏం చేసినా చావడు, కత్తితో పొడిచినా సచ్చేయలేదు, మీరు ముక్కలు ముక్కలుగా వాడి శరీరాన్ని నరికినా సచ్చేయలేదు, ఏం చేసినా చావడు వాడు. మరి వాడిని ప్రాణం చేయాలంటే ఏం చేయాలి అంటే, సప్త సముద్రాలు దాటుకొని పోయిన తర్వాత అక్కడెక్కడో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైన ఒక చిలక ఉంది, ఆ చిలుక గొంతు పిసిగితే వీడు సస్తాడు, రాజు సస్తాడు అని. ఇప్పుడు రాజు ప్రాణం ఎక్కడుందంటే చిలకలో ఉంది. ఇదేదో ఒక చిన్న కథ చెప్పినారో, నిజంగా దీంట్లో అర్థం చేసుకునేది చాలా ఉంది. మన ప్రాణాలు ఎక్కడికి ఉన్నాయంటే ఒక్కరి ప్రాణం ఇనుప పెట్టెలో ఉంది, ఏం చేసినా సత్యలే. ఆ ఇనుప పెట్టి ఎవరైనా ముట్టినారంటే బస్ ఆ రోజు రాత్రి అంతా నిద్ర రాదు. ఇంకా కొంతమందికి పిల్లలంటే ప్రాణము, కొంతమందికి భర్త అంటే
ఆ వాళ్ళంటే ప్రాణం, వీళ్ళంటే ప్రాణము, ఏదేదో. కొంతమంది క్రికెట్ అంటే ప్రాణము. ఇప్పుడు దానికే చాలామంది ఏడుస్తున్నారు, అయ్యో మన క్రికెట్ ఇట్లా అయిపోయింది అని. ఇన్ని రోజులు మూర్ఖుడైనాను, కనీసం ఇప్పుడైనా కొంచెం బుద్ధి తెచ్చుకుని క్రికెట్ స్టాప్ చేసేయాలి అని వదిలేసి ఇట్లా ఒకరికొక దాంట్లో ప్రాణం. కానీ వీళ్ళంతా మరొక దాంట్లో జీవనం చేస్తున్నారు, కానీ వాళ్ళలో వాళ్ళ జీవనం చేయడం లేదు. వాళ్ళ ప్రాణ స్పందన ఎక్కడుందంటే మరొక విషయంలో ఉంది, కానీ వాళ్ళలో లేదు. ఆ వస్తు లేకపోతే, ఆ వ్యక్తి లేకపోతే, ఆ ప్రసంగం లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు చాలామంది వేదాంత ప్రవచనానికి వస్తుంటారు, అందులో ఈ వయస్సు అయిన వాళ్ళు ఎక్కువ వస్తారు, మళ్ళీ తిరిగిపోతారు కదా. తిరిగి ఇంటికి పోతే వెంటనే మనుముడు కనపడాలి. ఎక్కడమ్మవాడు అంటుంటారు. నేను ఎందుకు అంత బాధపడతారు, ఎక్కడ ఉంటాడు, మీరు ఎందుకు అట్లా ఇంతసేపు చెప్పినంత ఏమైంది, ముందు వాడిని చూస్తేనే గంటన్నర చూడుకోకుండా పోయిందంటే మనకి ఏమైపోతుంది అంటే వాడిని చూడుకోకుండా నేను ఉండలేను. ఇది మోహం అంటే నేను నాలో జీవనం చేయడం లేదు, మరొకరిలో జీవనం చేస్తున్నాను, నాలో నేను లేను. సన్యాసి అంటే ఎవరు? తనలో తాను ఉండేవాడు సన్యాసి. సంసారి అంటే తనలో అనేక మంది ఉన్నారు, వాడు సన్యాసి. కనుక మోహం అంటే మరొక్క వస్తువును ఆశ్రయించుకొని మరొక్క వస్తువు కోసమే మరొక్క వస్తువులోనే జీవనం చేసేదంటూ అది మోహం. ఇప్పుడు ఈ మోహం అనేది ఏ విధంగా వదులుకునేది అంటే, ఇది ఒకటి వ్యవహారికంగా ఇది ఉందన్నప్పుడు ఒక్కటి అర్థం చేసుకోవాలి మీరు, ఏది కూడా శాశ్వతం కాదు. ఎంత మీరు ప్రయత్నం చేసినా శాశ్వతంగా పెట్టుకోవాలి, ఉంచుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినా దేన్ని కూడా మీరు శాశ్వతంగా పెట్టుకోవడం సాధ్యం కాదు. మీరు అనుకున్న రీతిగా ఏది కూడా జరగదు. మీరు ప్రయత్నం చేస్తారు, ఇదొక నిరంతరమైన ప్రవాహం ప్రపంచం అనేది. ప్రతి క్షణంలోనూ ఇది ప్రవహిస్తూనే ఉంది. మనకు స్థిరంగా కనబడుతుంది. ఎందుకు స్థిరంగా కనబడుతుంది అంటే ఆ మార్పిడి అనేది, ఆ ప్రవాహం అనేది అంత వేగంగా ఉంది కనుక మనకు స్థిరంగా కనబడుతుంది. ఇప్పుడు ఫ్యాను ఎంత వేగంగా తిరుగుతుంది అంటే అక్కడ ఒక చక్రం మాదిరి మనకు కనబడుతుంది. నిజంగా అట్లా చక్రం ఉందా అక్కడ అంటే లేదు, లేకపోయినా ఆ వేగంగా తిరుగుతుంది కనుక అట్లా కనబడుతుంది. అదేవిధంగా ఈ జగత్తు ప్రతి ఒక్కటి స్థిరం అనిపిస్తుంది. నా శరీరము స్థిరం అనిపిస్తుంది. అందులో ఈ సన్యాసం తీసుకుని ఉంటారే, బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసం తీసుకుంటారు చూడండి, వాళ్ళకు 95వ సంవత్సరమైనా నేను ఇంకా యువకుడు అనుకుంటారు వాళ్ళు, ఎంత వివేకం చేసిన. ఎందుకంటే గృహస్థ జీవితంలో అట్లా జరగదు. ఎందుకు జరగదంటే వాళ్ళు కూడా ఇంకా నేను యువకుడు అనుకుంటారు. కొంచెం వయస్సు చెప్పాలన్నా కూడా ఎక్కువ చెబుతుంటారు. 65 70వ సంవత్సరం అంటే 75 అంటారు. అంటే 75 అయినప్పుడు ఇంకా గట్టిగా ఉన్నాను నేను అని. కానీ వాళ్ళు అట్లా నేను గట్టిగా ఉన్నాను యువకుడు అనుకున్నా కూడాను మనవుడు వస్తాడు తాత అని. ఈ సన్యాసం తీసుకున్న వాళ్ళకి తాత అని పిలిచేవాళ్ళు ఉండరు. వెనక వీడు ఇంకా నేను బ్రహ్మచారి యువకుడు అని అనుకుంటారు. ఇట్లా వయస్సు అనేది, ఆ శరీరం అనేది ఎప్పుడు మారుతూనే ఉంది, నిరంతరమైన ప్రవాహం. అయినా మాకు స్థిరం అనిపిస్తుంది. మీరు ఇప్పుడు దాన్ని, ఆ మార్పు అయ్యేటువంటి దాన్ని ఏముందో కాలంలో కలిగేటువంటి మార్పు, దాన్ని ఒప్పుకోకుండా దాన్ని మీ ఇష్ట ప్రకారం మార్చుకోవాలనుకుంటారు. ఇప్పుడు వెంట్రుకలు తెల్లగా అవుతాయి, ఈ సహజమే ఇది. కానీ ఇప్పుడు కాలంలో ఒప్పుకోరు. కలర్ వేస్తారు, ఏదో మార్చుకోండి తప్పేంలే. కానీ మీరు ఎంత కలర్ వేసి ఏమి చేసినా కూడాను బయట జగత్తుకి మనం మోసం చేయొచ్చు. కానీ మీకు ఇట్లా వెంట్రుకలు తెల్లగా అయినాయి, కలర్ వేసినాను అనే జ్ఞానం ఏదుందో దానికి కలర్ వేయండి చూస్తాం. కానీ మనం ఎంత మార్పు చేసుకోవాలి అని అనుకున్నా నిరంతరంగా పోతూ ఉంటుంది. గనుక నా ఇష్ట ప్రకారము మార్చేందుకు సాధ్యం కాదు. గనుక ఎక్కడ మోహం పెట్టుకున్నా కూడాను లాభం లేదు అని ముందు ఆ విధంగా అర్థం చేసుకోవాలి.
తరువాత ఇంకా కొంచెం మనం యోచన చేస్తే మోహం వచ్చేదానికి మరొక వస్తువు అనేది ఉండాలి. మరొక వస్తువు పైన మోహం వస్తుంది. సో కొంతమంది ఏమంటారు, మోహం పోగొట్టుకోవాలంటే నువ్వు ఇక్కడుంటే సరిపోదయ్యా, ఇల్లు వదిలేసి వెళ్ళిపో. ఎంతవరకు వీళ్ళ మధ్యలోనే ఉంటావో అంతవరకు మోహం ఉంటుంది. ఇల్లు వదిలేసిపోతే నువ్వు మోహం పోగొట్టుకోవచ్చు అంటారు. నిజంగా అంత సులభంగా పోదు. అట్లయింటే అందరూ వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఈ బాధ ఎందుకని అట్లా మోహం పోగొట్టుకునేదానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో, కాలేజీకి పోయినాడు అంటే ఇక్కడ బయట ఉన్నాడు వాడు. సరే, రెండోవాడు ఏం చేస్తున్నాడు, వాడు టైప్ రైటింగ్ పోయినాడు. మూడోవాడు కంప్యూటర్ పోయినాడు. అమ్మాయి ఏం చేస్తోంది, ఆమె సంగీతానికి పోయింది. ఇట్లా అందరూ బయటే ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఋషికేశికి పోయినారు అనుకోండి. ఋషికేశికి పోయి అక్కడ గంగా ఒడ్డున కూర్చున్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. వాడు కంప్యూటర్ సరిగ్గా చేస్తున్నాడో లేదో, ఏదో కంప్యూటర్ MIT చేసేస్తే వాడు అమెరికాకి పోతాడు అనుకున్నాము. ఏం చేస్తాడో ఏమో. నేను కూడా ఇక్కడ వచ్చేస్తాను, అక్కడే ఉండి వాడిని అమెరికా పంపించి వచ్చింటే బాగుండేది. పోతే పోనీ ఏం చేసేది. అమ్మాయి కూడా సంగీతం ఊరికి డబ్బు కట్టేస్తాం కానీ పోనే పోదు అది. ఇప్పుడు నేను లేదంటే ఇంకా అసలు ఇంకా పోనే పోదు. ఏమి ఇట్లయిపోయింది జీవితం. ఓం నమో నారాయణ ఓం. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు, ఇంట్లో ఉంటే అంత బయటనే ఉంటారు, వదిలేసిపోతే అంత లోపలే వచ్చేస్తారు. గనుక మోహం అనేది ఇక్కడి నుంచి వదిలేసిపోతాము అంటే కాదు, అంత సులభం కాదు. మరి ఏం చేయాలి? మోహం ఎట్లా వస్తుంది? రెండో వస్తువుతో సంబంధం వస్తే మోహం వస్తుంది. గనుక ఎక్కడైతే మీకిన్నా భిన్నమైన వస్తువు లేదో అక్కడ పోయి చేరుకోవాలి మీరు. ఎక్కడ పోయి చేరుకుంటారు? ఇప్పుడు పెద్ద బంగ్లా వదిలేస్తారు, పోయి ఒక గుడిసెలు వేసుకుంటారు. మళ్ళా దానిపైన మోహం వస్తుంది. లేదా మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు, ఇప్పుడు అది వదిలేసి పులి చర్మం కట్టుకుంటారు. ఆ పులి చర్మం పైన మోహం వస్తుంది. కనీసం ఈ వస్త్రాలు అయితే ఒకటి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, పులి చర్మం ఒకటి పోతే వెంటనే ఇంకోటి దొరకదు. కనుక ఈ వస్త్రాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో దానికి ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పులి చర్మాన్ని. ఇంకా మోహం ఎక్కువ అవుతుంది. ఇదేది వద్దు, నగ్నంగా తిరుగుదాము అంటే ఒక్క వారం మీరు నగ్నంగా తిరిగినారంటే జనాలు అబ్బా ఎంత పెద్ద మహాత్మనో అంటారు. మళ్ళా చలి పడతా ఉంది, బట్టలు వేసుకోవాలనేటువంటి అభిప్రాయం వస్తుంది. అయినా కూడా జనాలు ఏమనుకుంటారో అని దానిపైన మోహం. మీరేమి చేసినా అట్లా మోహం పోగొట్టుకునే సాధ్యం కాదు. ఇక్కడుంటే కొడుకు బంధనం, ఆశ్రమానికి పోయినంటే శిష్యుడు బంధనం. మరి ఏం చేయాలి? ఇతరం అనేది ఎక్కడ లేదో అక్కడికి పోవాలి మీరు. ఇతరం అనేది ఎక్కడ లేదు, మీరు ఎక్కడ పోయినా ఉంది ఇతరం. కానీ ఒక్క చోట మాత్రం ఇతరం అనేది లేదు. ఎక్కడ లేదు చెప్పండి? స్వరూపంలో మాత్రం ఇతరం అనేది లేదు. మీరు ఎక్కడ పోయినా ఇతరం ఉంది. అంతేకాదు మీరు ఎక్కడ పోయినా అహం ఉంది. అహం ఉంటే ఇతరం అనేది తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే అహం ఉందో ఇతరం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇతరము నాకన్నా భిన్నమైంది ఒక వస్తువు ఉందో దాంట్లో సంబంధం వస్తుంది, మోహం తప్పకుండా వస్తుంది. గనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఇతరము అనేది ఎక్కడ లేదో అక్కడ పోయి చేరుకోవాలి అంటే స్వరూపంలోనే ఉండాలి. అహంకారరహితమైనటువంటి స్థితి ఏదో అదే నేను అని మళ్ళా దీంట్లో అభిమానం రాకూడదు. అట్లా అభిమానం రాకోకుండా ఆ నిర్వికల్ప స్వరూపమే నేను అనేవాడికి శోకమోహాలు అనేది ఉండదు. గనుక అహంకారం తీసేసుకునేది ఏ విధంగా? అయ్యో స్వామి, ఇదేదో మీరు మోహం పోగొట్టుకోండి అంటున్నారు, ఈ సామాన్యులకు సాధ్యమా? నేను ఎవరో ప్రశ్న వేస్తారు, సామాన్యులకు సాధ్యమా ఇదేమి? సామాన్యులకు సాధ్యమా కాదు. ఎంతవరకు మీరు మోహం పట్టుకొని ఉంటారో, మోహం పోగొట్టుకోరో అంతవరకు మీరు సామాన్యులే. మోహముని తీసేస్తేనే అసామాన్యం. కనుక సామాన్యులు ఎట్లా మోహం పోగొట్టుకునేది అనే ప్రశ్న కాదు,
మోహం పోగొట్టుకున్నది ఎట్లా గనక అది ప్రపంచాన్ని మార్చేస్తాము అంటే సరిపోదు. లేదా ఇక్కడి నుంచి వదిలేసి మళ్ళీ ఎక్కడ ఆశ్రమాలకు పోయి చేరుకుంటామంటే అది కూడా సరిపోదు. అది కొంతమందికి ఇట్లా ప్రవచనానికి వచ్చినారంటే ఈ అభిప్రాయం వస్తుంది, ఏందో ఈ సంసారం పాఠం వదిలేసిపోతే చాలని. ఎవరో ఒకరు అట్లా వదిలేసుకుని పోయినారు, ఉండిందంటే పోయి ఒక ఆశ్రమంలో చేరుకున్నారు. సరే తర్వాత నేను ఎక్కడ ఉన్నాను, తుమ్కులను ఎక్కడ ఉంటే చెప్పినారు ఇట్లా పోయినారు అని. అయ్యో మంచి పని అయింది, నేను ప్రవచనం ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ అభిప్రాయం వచ్చింది, ఎందుకు నేనే మళ్ళీ పోయి ప్రవచనం చేస్తున్నాను కనుక నా పైన అపవాదం వస్తుంది, ఆ స్వామి ప్రవచనం విని ఇట్లా అయిపోయినారు అని. నేను ఎప్పుడు చెప్పలేదు, ఈ అభిప్రాయం ఎప్పుడు లేదే అంటే పోయినారు. సరే మళ్ళీ వాళ్ళ భర్త ఫోన్ చేస్తాను నాకు, స్వామీజీ ఇట్లా పోయినారు అని. సరే నేను ఆశ్రమానికి ఫోన్ చేస్తాను, దొరకలే. మళ్ళీ అక్కడేమైందంటే ఉదయం లేచేది, పాత్రలు కడిగేది, ఆరతి చేసేది, మళ్ళా టిఫిన్ చేసేది, మళ్ళీ పాత్రలు కడిగేది, మళ్ళీ ఆరతి చేసేది, మళ్ళీ రాత్రి ఆరతి. ఇంతే భోజనము, ఆరతి, పాత్రలు కడిగేది. ఇంత తప్పితే ఏ సాధన జరగలే. వాళ్ళకి ఏమైంది, కనీసం ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు స్వామీజీ అని చెప్పేవాడు, ఇప్పుడు ఇక్కడ అది కూడా పోగొట్టుకున్నాను నేను, వచ్చి ఏం లాభము, అన్యాయం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి పిలిస్తే చాలు వెళ్ళిపోదాము ఇంటికి ఉన్నారు, అంతలో భర్త పోయి పిలుచుకొని వచ్చాను అనుకోండి. ఎందుకు చెప్తున్నంటే మనకి మోహం పోగొట్టుకోవాలంటే ఇక్కడి నుంచి పరిగెత్తిపోతే సాధ్యం అనుకుంటాం. నిజంగా అట్లా సాధ్యం కాదు. ఆ స్వస్వరూపంలో నిలబడాలి, అదే నేను అనేటువంటి దృష్టి దృఢం కావాలి. అప్పుడు ఇంకా మోహానికి అవకాశం ఉండదు. అదే ఒక స్థాయిలోనే ఇక్కడ శ్లోకం వచ్చింది, శోకమోహం న విందతే అంటే ఆ నిర్వికల్పైన స్వరూపమే నేను, అక్కడ ఏ శోకము లేదు, మోహము లేదు. ఎందుకంటే నేను అనేవాడే అక్కడ లేడు. ఇతర శ్లోకాలు రేపు చూస్తాం మనం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.